బావా అసలు మేము శుభలాకి వేసాక ఆడు ఎంట్రీ ఇచ్చాడా? ఆడు ఎంట్రీ ఇచ్చాక మేము శుభలాకి వేసామా? నన్ను అడుగుతావేంట్రా? చేసిందంత చేసి ఆయన్నేం అనొద్దన్నయ్య. నిన్నలా మేమిద్దరం కలిసే చేసాం. అందుకే ఇలా ఏడిచింది. బావా అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్. పెద్దయ్యాక లవర్స్ బేవర్స్ గాడిలో చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడు. ఆ కుక్కలను ఎడదీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టున్నాయి బావా. అందుకే సిచ్యువేషన్ కంపోజింది. మొత్తం కంపంతా నీ మూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఎంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవళ్ళు ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించకు. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్పాల రూమ్ తీసుకుని రాస్కోలా తింటూ వాడిని డ్రెస్ చేద్దాం. పద కామాన్యా. మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్తో మాట్లాడి నాకు అర్చనకి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలే, ఇక చూడు నా నటన బీభత్సం. మదన్, నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు. అర్చన, యూ క్యాన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. ఓకే చెప్పు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మదన్. నిజమా? మరైతే ఆ పెళ్లి పత్రిక? పెళ్లి పత్రిక అదేంటి? అదే పెళ్లి చూపులు అనబోయి పెళ్లి పత్రిక అన్నాను. ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా, ఆ సంబంధం ఏమైంది? ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను. అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? రవియా? ఏ చిచి, రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్. మదన్ వెంటనే ఐ లవ్ యు చెప్పే. ఏయ్ అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది నేను. హాయ్ హాయ్ మదన్. హాయ్ అచ్చు. 100 years రవి నీకు. Thank you. ఇప్పుడే మదన్ నీ గురించి అడుగుతున్నాడు. అడ్డుకుతాడని నాకు తెలుసు. ఎలా తెలుసు? నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. కద్దం మదన్. ఓ ఇట్స్ ఓకే. యాక్చువల్లీ లవర్స్ ఇక్కడికి ఏకాంతం కోసం వస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ థింక్ ఐ షుడ్ లీవ్. బాయ్. రవి పిలిచావా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. మదన్ గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మదన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ యు నో హిస్ జమ్ ఆఫ్ అ పర్సన్. ఒక అమ్మాయి పరిచయమైన 10 నిమిషాల్లోనే ఐ లవ్ యూ అని చెప్పే కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మదన్ లాంటి జెంటిల్మెన్ ఉండటం చాలా రేర్. మదన్ లవర్స్ ని నమ్మడు. అదంతా ఒక ట్రాష్ అంటాడు. మదన్లో ఉన్న ఈ క్వాలిటీయే నాకు బాగా నచ్చింది. అందుకే మదన్ అంటే నాకు చాలా ఇష్టం. రవి, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఇంకెప్పుడు మదన్ గురించి నువ్వు అలా అనకూడదని. మదన్ గురించి నువ్వు వింతిదిగా చెప్పాక నేనే కాదు, మదన్ కూడా అలా అనుకోడు. ఏం మదన్? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తా. 2 ice creams for my best friend. యూ చీట్. నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నన్ను మోసం చేస్తావా? కూల్ మ్యాన్, కూల్. ఇప్పుడే కదా నా అర్చన నీ గురించి చెప్పింది నీకు లవ్ అన్నా లవర్స్ అన్నా పడదని. నీ లాక్ నువ్వే వేసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పని ఈజీ చేసావు. నువ్వెప్పటికీ అర్చనకు ఐ లవ్ యూ చెప్పలేవు. ఏంటి అప్పుడే ఇంత క్లోజ్ అయిపోయారా? ఎప్పుడు అసలు విషయం మర్చిపోయాను. మా ఫాదర్ మదర్ మ్యారేజ్ డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. Oh God, how funny. బాయ్ అచ్చు. బాయ్ మదన్. సరే, ఏదో విషయం చెప్తానన్నా, ఏంటది? Oh God. ఏమి లేదు, ఫ్యాషన్ డిజైన్ గురించి.
దానికి ఇక్కడెందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. దా వెళ్దాం. దా. డార్లింగ్, నాదో డౌట్. ఏంటి, మన ఇద్దరికి పెళ్ళి అవుద్దా అవుదా అనా? కాదు, మన బ్యాడ్ లక్ కొద్దీ అర్చనతో ముందే పెళ్లి సెటిల్ అయిన ఆ రవిగాడి ఫోటోనే మనకి దొరికిందా అని. అంత మాటానికే బాబు, పైన తదాస్ దేవతలు ఉంటారు. మా బావగాడికి అర్చనకి పెళ్ళి అవ్వలేదనుకో, ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్ళి అవుతాం. రవిగాడు, డార్లింగ్, నువ్వు బిల్లు కట్టేసి హోటల్కి వెళ్ళి వెయిట్ చేయి. నేను ఆ రవిగాడిని ఫాలో అయ్యి ఆడి చరిత్ర మొత్తం లాగుతా. అరే, అసలు నువ్వు ఎవర్రా? నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా చెప్పరా. ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది. ఏం చేద్దాం? అమ్మా, నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. వీడు డ్రమ్ములో ఉన్నాడు. వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా, వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి. వద్దు, వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా. ఎస్, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను? పెట్టే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోను. అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఈ టైం వేస్ట్ చేయాలి. వద్దు. అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వారి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా. హే, వద్దు. ఎవడ్డని పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. పదాం పద. కాము. జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఎలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము. జూ, కామ్. లీ, కామరాజు. దా. లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడెవడో. నా మొగుడు. సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాతే చెప్తాను. తనరా కాముడు, మన ఇంటికి మన ఇంటికి రావడం నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. పద. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. Wish you happy married life. Thanks. Shame to you. Shame to you. Just a joke. మా వదిన ఎప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్. అన్నయ్య చూడండి బ్రదర్, మాకు వీసా టైం అయిపోతుంది. వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లెమ్మ, తప్పకుండా. బాబు గారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడాలి. అగో, నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ, మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావ్? ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన. హాయ్